1. రెండోది ఫైనాన్షియల్. అవతల ఉన్న ఓసీ క్యాండిడేట్ అవతల పార్టీ వాడికి బాగా క్యాష్ పార్టీ అయి ఉంటాడు. ఇక్కడ వీళ్ళు లేకపోతే ఎట్లాగా, దానికి తోడు పబ్లిసిటీ, అది తెలుగుదేశంకి అనుకూల మీడియాలకు ఉండేటటువంటి దాంట్లో అవకాశం ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ మూడింటిని క్యాలిక్యులేట్ చేస్తూ వీళ్ళు బీసీ అభ్యర్థిని బట్టి రావాలన్నప్పుడు అందుకని అక్కడ ఉన్న నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ ఆలోచించాల్సి వస్తుంది, లేకపోతే ఎక్కడో డాక్టర్ ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వాళ్ళని ఇక్కడ ఆలోచించాల్సి వస్తుంది. అంటే బీసీలకు సంబంధించి అదొక సమస్య అయిపోయింది వాళ్ళకి. బ్యాక్వర్డ్ కాస్ట్ లో నాయకులను తయారు చేయాలనే కార్యక్రమం ఏమన్నా మొదలు పెట్టారా జగన్మోహన్? అదే సీరియస్ గా కనబడుతుంది. ఇతను ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే బీహారు తమిళనాడు ఫార్ములా ఫాలో అవుతున్నాడు. ఒకటి తమిళనాడు ఫార్ములా ఏంటంటే వ్యక్తి పేరిట పార్టీ నడవటం, లైక్ జయలలిత, కరుణానిధి వాళ్ళ పార్టీలే. అక్కడే బీసీలకు కూడా భారీగా వస్తాయి. బీహార్లో బీసీలకు ఎక్కువ ఉంటుంది, నాయకులు కూడా బీసీలు. తమిళనాడులో నాయకులు ఓసీ, వీళ్ళు బీసీలు, ఇది ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు బీసీలు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నాయకుడు ఓసీ తమిళనాడు టైప్లో, వీళ్ళని బీసీస్, లేదా నాయకుడిని ఇంకో కోణంలో కూడా చూడొచ్చు. క్రిస్టియన్ కాబట్టి బీసీ, క్రిస్టియన్ అంటే బీసీ లెక్కలోకి వస్తారు కదా, ఆ లెక్కనైతే. లేదు వీళ్ళు తిట్టిపోసేటట్టు ఎస్సీ అవ్వచ్చును, లేదా ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు తిట్టడాలు ఇవి ఉంటుంటాయి కదా. ఏ రకంగానైనా సరే అణగాని వర్గాలకు సంబంధించిన ప్రతినిధి తనే అన్నటువంటి